అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. అనిల్, సునీల్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి. అనిల్ 7వ తరగతి చదువుతున్నాడు. సునీలు 5వ తరగతి చదువుతున్నాడు. ఇక అన్నదమ్ములు ఇద్దరు ఒకరిపై ఒకరు అస్తమానం గొడవలు పడుతూ ఉండేవాళ్ళు. అన్న చెప్పిన మాటలకు తమ్ముడు ఎప్పుడూ అస్తమానం వ్యతిరేకిస్తూ గొడవ పెడుతూనే ఉండేవాళ్ళు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఓ రోజు ఏమైందంటే ఇద్దరి మధ్య ఒక చర్చ ప్రారంభమైంది. అదేంటంటే రాత్రి గొప్పదా పగలు గొప్పదా అని. అప్పుడు అనిల్ అంటాడు, పగలు గొప్పదిరా, ఎందుకంటే పగలు చక్కగా బడికెళ్ళొచ్చు, హోంవర్క్ చేసుకోవచ్చు, మన ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు, చక్కగా వెళ్తూ ఉంటుంది అంటాడు అనిల్. అప్పుడు ఆ మాటలు విన్న సునీల్, లేదన్నయ్యా, రాత్రే గొప్ప, ఎందుకంటే హోంవర్క్ చేయడం అవసరం లేదు, బడికి వెళ్ళని అవసరం లేదు, అమ్మ ఏ పనులు చెప్పదు, చక్కగా పడుకోవచ్చు, అందుకే రాత్రే గొప్పదన్నయ్యా అంటాడు. ఇలా ఒకరిపై ఒకరు, అనిలు పగలు గొప్పదిరా అంటే సునీలు రాత్రి గొప్పదన్నయ్యా అని ఇద్దరు అలా గొడవ పడుతూ ఉంటారు. అది విన్న వాళ్ళ తాత వచ్చి, ఏంట్రా పిల్లలు ఎందుకు గొడవ పడుతున్నారు అనుకుంటూ ఇలా వాళ్ళ తాతగారు పిల్లలతో చెప్పడం ప్రారంభించారు. పగలు రాత్రి అనేవి ప్రకృతి ధర్మం రా, ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా సృష్టి ముందుకు సాగదు. పగలు చక్కగా పని చేసుకొని రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ప్రకృతి మనకు ఏర్పాటు చేసిన ఒక వరము. రెండింటి అవసరము మనకు సమానంగా ఉందిరా పిల్లలు అంటూ, ఇంకో విషయం వినండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవరైనా మనకి ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన విషయం మనకు నచ్చకపోతే మౌనంగా ఉండడం నేర్చుకోండిరా, అంతేకాని మనకు నచ్చిందే కరెక్టు అని వారిపై వాదనకు దిగకండిరా, అప్పుడు వాళ్ళను మనము అగౌరవపరిచినట్టే. అది విన్న ఆ పిల్లలు, తాతయ్య ఇక నుండి మేము గొడవలు పెట్టుకోము, చక్కగా కలిసి మెలిసి ఉంటాము తాతయ్య అంటూ చక్కగా ఆడుకోవడానికి తోటలోకి వెళ్ళిపోయారు. ఇదండి, మన ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంటుంది కదా. భర్త చెప్పిన మాటలు భార్యకి నచ్చపోవచ్చు, భార్య చెప్పిన మాటలు భర్తకి నచ్చకపోవచ్చు. అంత మాత్రాన నేను చెప్పే మాటలే కరెక్టు అనే వాదనకు దిగొద్దండి. పక్కవారిపై మన అభిప్రాయాలను రుద్ది వాదించకూడదు. దాని వలన మనం మన ప్రశాంతతను, మనశ్శాంతిని కోల్పోతామండి. మనకు పక్కవారు చెప్పే మాటల వల్ల మనకు పక్కవారి వల్ల నష్టం జరగనంత వరకు వాళ్ళు చెప్పే మాటలు ఇది రైట్ ఇది రాంగ్ అని ఎవరిని మనము జడ్జి చేయాల్సిన అవసరం లేదు. మనం ఎదుటివారు చెప్పే విషయాలను చక్కగా విని గౌరవం ఇచ్చినప్పుడు మనం చెప్పే విషయాలను కూడా ఇతరులు చక్కగా విని గౌరవిస్తారు కదా. మనతో ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వారి అభిప్రాయాలను తెలుపుతున్నప్పుడు మనము చక్కగా వినడం నేర్చుకోవాలి. అవసరమైతేనే సమాధానం ఇవ్వండి. దానివల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, మనము మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.